నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రేమింగ్స్. ఈ ఫ్రేమింగ్స్ అనేది మనం ఏర్పరచుకున్న ఒక అభిప్రాయాలని ఫ్రేమింగ్స్గా చూద్దాం. భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన ఎందుకు విభేదాలు వస్తాయి? దీని గురించి ఆలోచిస్తే చాలా విషయాలు మనకు బయటకు వస్తాయి. ఒక్కసారి నేను చెప్పే కోణంలో నుంచి మీరు ఎందుకు గొడవలు వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్యన రిలేషన్ని చూద్దాం. ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల మధ్యన ఏమేమి సంభాషణ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, తండ్రిలో ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అనేది బాగా గమనిస్తూ ఉంటుంది. రేపొద్దున తను పెద్ద అయిన తర్వాత, తను పెళ్ళయిన తర్వాత తన భర్తలో ఈ మంచి లక్షణాలు ఉంటే బాగుండు, ఈ ఈ ఈ లక్షణాలు లేకపోతే బాగుండు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తన మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఏదైతే ఆ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం లాగా తన భర్త లేకపోయేసరికి డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు అదే రిలేషన్ తల్లిదండ్రుల్లో కనుక సరైన మంచి అభిప్రాయాలు లేవు అనుకున్నప్పుడు తన రిలేషన్లో ఎవరైనా దగ్గర నుంచి అయినా సరే ఈ అభిప్రాయాలను తీసుకుంటుంది. తన అన్న, అక్క, బావ, లేకపోతే తన మేనమామలు, తన బాబాయిలు, పిన్నిలో, ఇలాంటి వాళ్ళ రిలేషన్ మధ్య ఉన్నటువంటి పాజిటివ్లు నెగిటివ్లు చూసుకుని తన భర్త ఇలా ఉంటే బాగుండు అనే ఒక అభిప్రాయానికి ఖచ్చితంగా వచ్చి ఒక నిర్ణయంలో, ఒక ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది. ఈ ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత తన భర్త అలా లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యి, డిస్కనెక్ట్ అయ్యి తనకిను వాళ్ళిద్దరికి మధ్యన గొడవలు జరగడానికి కారణాలు అవుతాయి. ఇప్పుడు సేమ్ నువ్వు ఎలా ఆలోచించావో నీ భర్త కూడా అదే ఆలోచిస్తాడు కదా. తను కూడా చిన్నప్పటి నుంచి ఒక అభిప్రాయం, తన భార్య ఇలా ఉండాలి, తన రిలేషన్ తను ఇలా ఉండాలి అని చెప్పి నువ్వు ఏర్పరచుకున్నట్టే తను కూడా తన అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు. అంటే తను కూడా ఒక ఫ్రేమ్లో ఉంటాడు. ఇక్కడ భార్య ఒక ఫ్రేమ్లో ఉంది, భర్త ఒక ఫ్రేమ్లో ఉంది. ఈ ఇద్దరు కలిపి ఒక నిర్ణయం, ఇద్దరు దగ్గరికి రాగానే వాళ్ళిద్దరు అభిప్రాయాలు ఒక్కటిలాగా ఉండవు. ఇద్దరు ఫ్రేమ్లు వేరువేరుగా ఉంటాయి. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిలాగా ఉండడం. ఇది సత్యం. నేను ఆలోచించినట్టుగా నా భార్య ఆలోచించదు, నా భార్య ఆలోచించినట్టుగా నేను ఆలోచించడం. ఇక్కడ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి, కానీ మ్యాక్సిమం చూడండి, మీరు కొన్ని ఆలోచనలు కలుస్తాయి కానీ సేమ్ అందరూ ఒకేలాగా ఇద్దరు ఉండరు. కొన్ని అభిప్రాయాలు కలుస్తాయి కానీ సేమ్గా ఆలోచనలు మొత్తం ఒకేలాగా యాస్టీజ్గా ఎవరికి ఉండవు. ఇది నా ప్రకృతి ధర్మం. ప్రపంచంలో ఏ వ్యక్తిలాగా ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఆ ఫ్రేమింగ్ నువ్వు ఏర్పరచుకున్న ఆ ఫ్రేమ్లో నుంచి ఎప్పుడైతే ఈ సమస్యను బయట పెడతావో అప్పుడు నీకు చాలా సమస్యలు క్లియర్ అయిపోయి. డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం ఇంకొకరు ఏర్పరచుకున్న అభిప్రాయం కలవాలని ఎక్కడా లేదు. ఈ చిన్న విషయాన్ని గుర్తించడమే మన సమస్యలన్నిటికీ పరిష్కారం. అర్థమైందా? ఏ రిలేషన్ అయినా చూడండి. ఇప్పుడు ఉదాహరణకు భార్యాభర్తలే చేసుకున్నాం, కానీ కొడుకు విషయంలో తండ్రి ఆలోచిస్తాడు, నా కొడుకు పలానా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. కొడుకు ఆలోచన వేరుగా ఉంటుంది, తన ఫ్రేమ్లో ఉంటాడు. నాకు ఇది అవ్వాలని ఉంటుంది, అది తండ్రికి నచ్చదు. ఎందుకంటే తను ఒక ఫ్రేమ్లో ఉన్నాడు, తన కొడుకుని ఇలా చెయ్యాలి అని. కొడుకు ఇలా అనుకుంటున్నాడు, నేను ఇలా ఉండాలి అని. ఇక్కడ ఇద్దరు అభిప్రాయాలు కలవనప్పుడే గొడవలు అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఆటోమేటిక్గా మనం కూడా రిలీఫ్ అయిపోతాం. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలి అని అనుకోవడమే సమస్య. ఎప్పుడైతే మనం నాలాగా వాళ్ళు ఉండాలి అనేది కాదు, వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలని కనుక ఎప్పుడైతే ఆలోచిస్తూ మొదలు పెడతామో చాలా సమస్యలకు పరిష్కారం మనకు దొరికేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి చక్కగా. మన అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడూ రుద్దొద్దు.
నేను నాలాగా ఉంటాను, నువ్వు నీలాగా ఉండు. నీలాగా ఉండడానికి, నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ని, తప్పుల్ని, ఒప్పుల్ని ఎంచడానికి నేను కాదు. నాలాగా నేను ఉండాలి, అతనిలాగా తను ఉండాలి. సమస్య అనేది ఉండదు. నాలాగా అతను ఉండాలనుకోవడమే నా సమస్యకు, నా దుఃఖానికి కారణం అవుతుంది. నేను దుఃఖం లేకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలంటే, నేను నాలాగే ఉండాలి, ఎదుటి వ్యక్తి నాలాగా ఉండాలని మాత్రం అనుకోకుండా ఉంటే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం దొరికేస్తుంది. ఎలాంటి గొడవలు ఉండవు, బీపీలు షుగర్లు రావు, హ్యాపీగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆనందంగా ఉండాలి. గుడ్ లక్. ఎతడ వ్యక్తులు జోక్యం చేసుకోవద్దు. చెప్పండి మీ అభిప్రాయం ఇలా ఉంటే మంచిదని చెప్పడం వరకే మన డ్యూటీ. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉండాలనే ఒక నిర్ణయానికి రావడమే మన దుఃఖానికి కారణమవుతుంది. దయచేసి గమనించండి. హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీరు మీలాగానే ఉండండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. గుడ్ లక్.